2011 నుంచి 2020 వరకు తెలుగులో టాప్ షేర్ సాధించిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. 2011 మహేష్ బాబు గారి 'దూకుడు' ఇది 58,00,00,000 షేర్‌నైతే కలెక్ట్ చేసింది. 2012 పవన్ కళ్యాణ్ గారి 'గబ్బర్ సింగ్' ఇది 61,00,00,000 షేర్‌నైతే కలెక్ట్ చేసింది. 2013 పవన్ కళ్యాణ్ గారు 'అత్తారింటికి దారేది' 75,00,00,000 షేర్‌ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2014 అల్లు అర్జున్ గారి 'రేసు గుర్రం' 58,00,00,000 షేర్‌నైతే కలెక్ట్ చేసింది. 2015 బాహుబలి పార్ట్ 1 ఇది 310,00,00,000 షేర్‌నైతే వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2016 జూనియర్ ఎన్టీఆర్ గారి 'జనతా గ్యారేజ్' ఇది 82,00,00,000 షేర్‌నైతే వసూలు చేసింది. 2017 ఎపిక్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి 2' ఇది వరల్డ్ వైడ్‌గా 813,00,00,000 షేర్‌ని వసూలు చేసి తెలుగులోనే కాదు ఇండియాకే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2018 రామ్ చరణ్ గారి 'రంగస్థలం' 124,00,00,000 షేర్‌నైతే వసూలు చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2019 ప్రభాస్ గారి 'సాహో' ఇది 213,00,00,000 షేర్‌నైతే వసూలు చేసింది. 2020 అల్లు అర్జున్ గారి 'అల వైకుంఠపురంలో' 160,00,00,000 షేర్‌నైతే వసూలు చేసింది. 2021 పుష్ప పార్ట్ 1 ఇది వరల్డ్ వైడ్‌గా 180,00,00,000 షేర్‌నైతే వసూలు చేసింది. 2022 త్రిబుల్ ఆర్ ఇది 612,00,00,000 షేర్‌నైతే వసూలు చేసింది. ఇది ఓన్లీ తెలుగులోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా కాదు.